సిఎన్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు ప్రధానాంశాలు। అన్నవరం రత్నగిరి క్షేత్రం సత్యదేవుని కళ్యాణ శోభతో ముస్తాబవుతోంది। ఈ నెల 26 నుండి ప్రారంభం కానున్న వార్షిక కళ్యాణోత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం ఈవో నల్లం సూర్య చక్రధరరావు మీడియాకు వివరాలు వెల్లడించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 26న ధ్వజారోహణంతో ఉత్సవాలు మొదలవుతాయి। వారం రోజుల పాటు రత్నగిరిపై ఆధ్యాత్మిక వేడుకలు కొనసాగుతాయన్నారు। ఈ ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ప్రధాన కళ్యాణం ఏప్రిల్ 27 సోమవారం నాడు అత్యంత వైభవంగా జరగనుందని, ఏప్రిల్ 30న స్వామివారు రత్నగిరి మాడ వీధుల్లో రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు। మే 2న పుష్పయాగంతో వేడుకలు ముగుస్తాయన్నారు। వేసవి దృష్ట్యా భక్తులకు ఎండ తగలకుండా చలవ పందిళ్లు, మజ్జిగ, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు। రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్ల నిర్వహణ, అదనకు పోలీస్ బందోబస్తుతో పాటు పారిశుద్ధ్యంపై ప్రత్యేక నిఘా ఉంచామని ఆయన వెల్లడించారు। భక్తులందరూ క్రమశిక్షణతో పాల్గొని సత్యదేవుని ఆశీస్సులు పొందాలని ఈవో కోరారు। శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు 26వ తారీఖు నుంచి ప్రారంభమై 2వ తారీఖు తోటి ముగింపు జరుగుతుంది। ఇందులో భాగంగా అంకురార్పణ 26వ తారీఖు సాయంకాలం 4 గంటలకు ప్రారంభమవుతుంది। తదుపరి ధ్వజారోహణం ఈ యొక్క కార్యక్రమం ఆ రోజు సాయంకాలం 9:30కి స్వామివారి అమ్మవారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగడానికి ఎండాకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది। తదుపరి సదస్యం, తర్వాత రోజు రావణ బ్రహ్మ వాహనం, ఆ తదుపరి రోజు మన పురాతనంగా ఇప్పుడు వచ్చే 54 అడుగుల మన రథం స్వామివారి అమ్మవారి రథోత్సవంలో గ్రామోత్సవంగా బయలుదేరుస్తారు। ఆ రథోత్సవంలో కూడా మరి లక్షలాదిగా ప్రజలు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు। ఆ తదనంతరం చక్ర స్నానం, తదనంతరం స్వామివారి అమ్మవార్లకి కూడా శ్రీకృష్ణ యోగోత్సవంతో యొక్క కార్యక్రమాలన్నీ ప్రసారం అవుతున్నాయి। కావున భక్త మహాశయులందరూ కూడా ఈ 6 రోజుల్లో కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి ప్రభు పాత్రలు అవుతారని మీ ద్వారా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం। ఓ సత్యదేవాయ।